హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. ఈరోజు టాపిక్లోకి వెళ్తే వి లోకలైజ్ అనే కంపెనీ నుంచి మనకు యాడ్స్ క్వాలిటీ రేటర్ హిందీ వేకెన్సీ అయితే ఉంది. ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ బేస్డ్ జాబ్. రిమోట్ బేస్డ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, అలాగే ఫ్రీలాన్స్. ఫ్రీలాన్స్ జాబ్ ఇది రిమోట్ బేస్డ్. హ్యాపీగా మనకు కావాల్సిన టైంలో ఇంటి నుంచే చక్కగా వర్క్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు. యాజ్ అన్ యాడ్స్ క్వాలిటీ రేటర్, you will review and grade internet advertisements to help shape how ads are delivered to the end users. In other words, you will tell the AI program how good or bad its advertisement suggestions are based on the user's keywords. ఇదేంటంటే మీరు యాడ్స్ని చెక్ చేయాలి. యాడ్స్ క్వాలిటీ ఎలా ఉంది, యాడ్స్ ఎలా వస్తున్నాయి అనేది మీరైతే చెక్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడంటే ఇంటర్నెట్లో. అదైతే ఏఐ ప్రోగ్రామ్ కూడా మీరు సజెషన్స్ అయితే ఇవ్వాలి. యూజర్స్ కీవర్డ్స్ ఇస్తారు కదా, వాటికి సంబంధించి యాడ్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. మీరు చెక్ చేసి అదైతే మీరైతే పంపించాలి. యూ విల్ రివ్యూ యాడ్స్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ. మీరు వచ్చేసి ఇంగ్లీష్లోనూ రివ్యూ చేయాల్సి వస్తుంది, హిందీలోనూ రివ్యూ చేయాల్సి వస్తుంది. టూ లాంగ్వేజెస్లో యాడ్స్ని అయితే రివ్యూ చేస్తారు. దిస్ రోల్ ఈజ్ గ్రేట్ ఫర్ పీపుల్. ఇది రోల్ అనేది చాలా గ్రేట్. అంటే ఎవరికంటే సర్ఫ్ ద ఇంటర్నెట్ డైలీ. రోజు ఇంటర్నెట్ను ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకైతే బెస్ట్ జాబ్ అని చెప్తున్నారు. అలాగే యూజ్ మేజర్ సర్చ్ ఇంజన్ ఫ్రీక్వెంట్లీ. మేజర్ సర్చ్ ఇంజన్స్ ఉంటాయి కదా, గూగుల్ క్రోమ్ కానీ, ఇలాంటివి సోషల్ మీడియాస్ కానీ, ఇవన్నీ యూజ్ చేసే వాళ్ళకు మంచి ఆపర్చునిటీ అని చెప్తున్నారు. నో వాట్ పీపుల్ వాంట్ based on few keywords. Enjoy researching topics online. Want a flexible and fun side job. మీకు ఇది వచ్చేసి జాబ్ అయితే ఫ్లెక్సిబుల్ టైంలో ఉంటుంది, అలాగే ఫన్ కూడా ఉంటుంది. మీకు వర్క్ చేసిన అన్నట్టు ఫీల్ అయితే రాదు, ఎందుకంటే మీరు ఇంటర్నెట్లోనే వర్క్ చేస్తుంటారు కాబట్టి. మీకు అలాంటి ఫీల్ అయితే వర్క్ చేస్తున్న ఫీలింగ్ అయితే రాదు. ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చేసి జాబ్ టైటిల్ అయితే ఇది యాడ్స్ క్వాలిటీ రేటర్ హిందీ. అలాగే పే రేట్ వచ్చేసి బేస్డ్ ఆన్ టాస్క్ అనమాట. టాస్క్ని బట్టి మీకు శాలరీ అనేది ఉంటుంది. ఇది అప్రాక్సిమేట్లీ $3 per hour. $3 per hour అంటే మీకు అప్రాక్సిమేట్లీ గంటకి 250 రూపీస్ వరకు అయితే ఉంటుందని అనుకుంటున్నాను నేను, ఒక 1 అవర్కి మీకు. ఈ లొకేషన్ వచ్చేసి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్. మస్ట్ బీ ఇన్ ఇండియా. ఇండియాలోనే ఉండాలి ఖచ్చితంగా. ఇండియన్స్ అయి ఉండాలి, ఇండియాలోనే ఉండాలి. ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్లీట్గా. మినిమం కమిట్మెంట్ ఈజ్ 5 hours per week. మీరేంటి అంటే మీకు ఇష్టం వచ్చిన టైంలో మీకు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే ఆ టైంలో మీరు వర్క్ చేసుకోవచ్చు. బట్ ఎవ్రీ వీక్ కనీసం 5 hours అయితే వర్క్ చేయాలి మీరు. మ్యాక్సిమం వచ్చేసి 20 hours అయితే వర్క్ చేసుకోవచ్చు. మినిమం అయితే 5 hours అయితే వర్క్ చేయాలి. స్టార్ట్ డేట్ వచ్చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అంటే మీరు వెంటనే వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు. దీనికి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఇండిపెండెంట్ కాంట్రాక్టర్, ఫ్రీలాన్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఎవరితోని సంబంధం లేదు, మీకైతే వెంటనే జాబ్ అనేది స్టార్ట్ చేయొచ్చు మీరు. ప్రాజెక్ట్ డ్యూరేషన్ వచ్చేసి లాంగ్ టర్మ్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి చాలా లాంగ్ టర్మే ఉంటుంది అని చెప్తున్నారు. మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈవెన్ దో ద పొజిషన్ ఈజ్ వర్క్ ఫ్రమ్ హోమ్, యూ మస్ట్ రిసైడ్ ఇన్ ద కంట్రీ దట్ ఈస్ నోటెడ్ ఇన్ దిస్ డిస్క్రిప్షన్. దిస్ విల్ బీ ఆటోమేటికల్లీ చెక్డ్ డ్యూరింగ్ ద హైరింగ్ ప్రాసెస్. అదే చెప్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా సరే కానీ మీరైతే ఇండియాలోనే ఉండాలి, ఇండియాలోనే ఉండి వర్క్ చేయాలి. మీరైతే హైరింగ్ ప్రాసెస్ మిమ్మల్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు అయితే ఇది ఖచ్చితంగా చెక్ చేస్తారు ఆటోమేటికల్లీ అని చెప్తున్నారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, దెర్ ఈజ్ నో ఫార్మల్ ఇంటర్వ్యూ ఫర్ దిస్ జాబ్, నో ఫోన్ కాల్స్, నో వెయిటింగ్ అండ్ నో వేస్టింగ్ టైం వండరింగ్ వెదర్ యూ గాట్ ద జాబ్ ఆర్ నాట్. ఏంటంటే ఫార్మల్ ఇంటర్వ్యూస్ అనేటివి ఏమీ ఉండవు, ఫోన్ కాల్స్ ఉండవు, వెయిటింగ్ ఉండదు, అండ్ మీ టైం వేస్ట్ అవ్వదు. మీకు జాబ్ వచ్చిందా రాలేదనేది టెన్షన్ ఉండదు. డైరెక్ట్గా మీరు వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రీలాన్సింగ్గా. మీరు చేసే దాన్ని బట్టి మీరు రోజు ఎన్ని గంటలు చేస్తే మీకు అంత శాలరీ అయితే వస్తుంది. ఇన్స్టెడ్ యూ విల్ బి గైడెడ్ త్రూ ఎ సెల్ఫ్ పేస్డ్ అండ్ ఆటోమేటెడ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఆటోమేటిక్గా మీ రిక్రూట్మెంట్ అనేది ప్రాసెస్ అయిపోతుంది మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత.
సో ఎక్స్పీరియన్స్ అండ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఫ్లూయెన్సీ ఇన్ హిందీ. సో హిందీలో మీకు కొంచెం ఫ్లూయెన్సీ ఉంటే సరిపోతుంది. అలాగే స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ రిటన్ అండ్ స్పోకెన్. సో ఇంగ్లీష్లో కూడా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. కంఫర్టబుల్ నాలెడ్జ్ ఆఫ్ మోడరన్ పాపులర్ కల్చర్. సో కంఫర్టబుల్ నాలెడ్జ్ ఆఫ్ మోడర్న్ పాపులర్ కల్చర్. సో ఇప్పుడున్న మోడర్న్ కల్చర్ మీద మీకు అయితే నాలెడ్జ్ అయితే ఉండాలి. రిలయబుల్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్. సో సిస్టమ్ అయితే ఉండాలి, అలాగే మంచి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అయితే ఉండాలి, వైఫై కనెక్షన్. సో ఫెమిలియర్ విత్ యూజింగ్ ఆన్లైన్ సెర్చ్ ఇంజిన్. సో ఏంటి అంటే గూగుల్ క్రోమ్ కానీ మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఇలాంటి సెర్చ్ ఇంజన్స్, ఇంకా సోషల్ మీడియాస్ కానీ, సో ఇవన్నీ మీరు యూజ్ చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు. వాటిపైన నాలెడ్జ్ ఉండాలి అని చెప్తున్నారు. సో సైన్ ఏ స్టాండర్డ్ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అండ్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సో దీంట్లో జాయిన్ అయ్యే ముందు అయితే ఒక సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అయితే మీరు రాసుకోవాల్సి ఉంటుంది. సో అగ్రిమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో బిఫోర్ జాయినింగ్ మీరు ఒకసారి అయితే ఖచ్చితంగా అగ్రిమెంట్ అయితే చదవండి. అగ్రిమెంట్ చదివిన తర్వాతనే అగ్రిమెంట్ పైన సైన్ చేయండి. సో అప్పుడే మీరు వర్క్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఇక్కడ కిందికి వచ్చేసి అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది. సో ఈ అప్లై ఫర్ దిస్ జాబ్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది పూర్తి చేయొచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.